కావున ఈ రోజుల్లో ఎంతమంది, పోయిన వారం మనం అడిగాను అనుకుంటా, అమ్మ ఈ రోజుల్లో ఇక్కడున్న వాళ్ళందరూ 90లో పుట్టినవాడు, అంటే దాదాపు 36-40 సంవత్సరాల మధ్యలో ఉంటారు ఇక్కడ ఉన్నవాడు, పెళ్ళైన వాడు. మీ ఇంటిలో మీ నాయనమ్మకి, తాతయ్యకి, అమ్మమ్మకి, జేజుకి అన్నం ఎవరు పెట్టారు మీ చిన్నప్పుడు? మీ ఇంట్లో మీ నాయనమ్మ ఉంది, మీ ఇంట్లో మీ నాయనమ్మ ఉంది, మీ తాతయ్య ఉన్నాడు, అన్నం ప్లేట్ ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు? మీ నాయనమ్మకి, మీ తాతయ్యకి అన్నం ప్లేట్ ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు? మీరిచ్చారా, మీ అమ్మ ఇచ్చిందా? మీరిచ్చారు. మీ పిల్లలు మీ నాయనమ్మకి ఇమ్మంటే ఇస్తారా? మీ తాతకి, మీ జేజీకి నువ్వే తీసుకెళ్ళి ఇచ్చా. మీ అమ్మ అన్నంలో ప్లేట్లో పెడితే నువ్వు తీసుకెళ్తే ఆ ముసలమ్మ, ఆ ముసలాయన కలుపుకుంటూ నీకు ఒక ముద్ద పెట్టి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ రోజుల్లో నీ కొడుకుని తీసుకెళ్ళి మీ అమ్మకు అన్నం ఇవ్వమను. అసలు మీ అమ్మ మీ ఇంట్లో ఉంటే అన్నం ఇవ్వటానికి. అదేమంటే ఆవిడ అక్కడే ఉండిద్దులేండి, మా దగ్గర ఎందుకు? ఎంతమందిని నాటకమాడుతూ జీవిస్తూ ఉన్నాం, ఎంతమందిని నాటకమాడుతూ జీవిస్తూ ఉన్నాం నేటి సమాజంలో. అవును, ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా నీవు తల్లి తండ్రిని ప్రేమించేవాడివైతే వాళ్ళని ఏమి బంగారు పాన్పుల మీద కూర్చోబెట్టొద్దయ్యా. వాళ్ళ దగ్గర బతకని, వాళ్ళకి ఇవ్వవలసిన కొద్దిపాటి గౌరవము, మర్యాద ఇస్తే చాలు. అది మీ అత్తమామలు కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు. కావున అత్తమామల్ని ఒక విధంగా, అమ్మా నాన్న అదే అంటారు కదా, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోను పెట్టే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. గురువులుగా మేము కూడా, కన్యాస్త్రీలుగా కూడా నాశనము లేని జీవితం జీవిస్తూ ఉన్నాం.